కొంచెం డిఫరెంట్గా ఉందండి కస్తూర్బా. ఇది కన్స్ట్రక్షన్ లేకపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంది సార్. ఇది మందేనా? మందే సార్, గవర్నమెంట్ లేదు సార్. అట్లా కాదు, మామూలుగా కేజీబీలు డిఫరెంట్గా ఉంది. ఇది ఒకటి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ టైప్గా లేవు. మరి డైరెక్ట్గా కిచెన్ అన్నారని మామూలు స్క్వేర్లో ఉంటుంది, ఈ మూలకు పోయి కిచెన్ ఉంటుంది, అవన్నీ కామన్. నమస్తే అమ్మా, ఎంతమంది వంట వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా? ఏంటి ఈరోజు మెను? పప్పు, టమాటా, ఎగ్ కర్రీ. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పోయి చూడండి, ఎక్స్పైర్ డేట్స్ అది. బాగా తింటారా పిల్లలు? మీరు బాగా చేస్తే బాగా తింటారు. బాగా చేస్తున్నారా? ఈ పోపు సరిగా లేదమ్మా, పోపు సరిగా పెట్టలే, పచ్చాసన వస్తుంది పప్పు. ఇంకా పోపు మనం ఆయిల్ ఆనియన్స్ బాగా వేయించి అవి గుమ్మరించాల, సరిగా లేదు. ఆ ట్రే బయటికి పెట్టండి, ఎంటీ ట్రే వెయిట్ చేయండి ఫస్ట్. ఎంత ఉండాలండి గుడ్డు సైజ్? 50 grams ఉండాలి సార్, నాట్ లెస్ దెన్ 50. లేదు లేదు సార్, ఒక 4-5 months మారింది. 55 అవును సార్. మరి 50 అంటారే? ఓన్లీ కస్తూర్బా మోడల్ స్కూల్స్ 55 grams చేశారు, 1600 పెంచినప్పటి నుంచి. 1600 ఎప్పుడు పెంచారు? 4-5 months అయింది పెంచి. బాగున్నారా? మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని నేను పర్యవేక్షిస్తుంటాను. నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఓకేనా? బాగున్నాయి ఇక్కడ భోజనాలు? పప్పు బాగాలేదే, ఇప్పుడే తిన్నా, పచ్చి పచ్చిగా ఉంది. మీరు బాగున్నాయి అంటున్నారే, ఏమన్నా చెప్తే మారుస్తా. బాగాలేనేటి ఏమన్నా ఉంటే, ఏమన్నా బాగాలేనేటి ఉన్నాయా? అన్నీ బాగున్నాయా? అట్లా చెప్పారా? చెప్పమని ఎవరు వచ్చినా? అదేం లేదా? ఓకే, బాగున్నారు. మీ రిబ్బన్స్, మీ డ్రెస్ చాలా బాగుంది. వెరీ గుడ్. లాస్ట్ టైం హైయెస్ట్ 10th class ఎన్ని వచ్చాయి మార్క్స్? 578. ఈసారి క్రాస్ చేస్తారా? అందరు చేయలేరులే, ఒకరు ఇద్దరు చేస్తారు. అందరూ చేస్తారా? మంచిది, అందరు చేస్తే వెరీ గుడ్. మీకు చిన్న చిన్న స్లిప్స్ ఇస్తా ఉన్నా, పేపర్స్. ఆ పేపర్స్, పెన్స్ ఉన్నాయి మీ దగ్గర, అందరి దగ్గర. ఆ పేపర్స్లో మీకు ఇక్కడ నచ్చనేటి ఏమేమి ఉన్నాయో అవన్నీ రాయాలి. ఫుడ్ అయితేనేంటి, మెనూ బోర్డు ఉంది కదా, ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా లేదా? ఓకే, వినండి. ఓకే, ఫస్ట్ మీకు ఇక్కడ నచ్చనేటి ఏమన్నా ఉన్నాయి అవి రాయండి. నచ్చనేటి వంటలు, బాగలేనేటివి. ఒకరికొకరు చూడకూడదు, మీ పేర్లు రాయకూడదు, మీ పేర్లు రాయకూడదు, ఒకరిదొకరు చూడకూడదు, మీ సొంత నిర్ణయం. వచ్చే అందరి పేపర్స్ స్లిప్. ఇక్కడ మీకు నచ్చనేటి రాయండి, ఒకరిదొకరు చూడకూడదు, మీ పేర్లు రాయకూడదు. మేము అవన్నీ చదువుకొని ఎవరికి ఇవ్వం, ఆ పేపర్ మేము తీసుకెళ్తాం. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది లేదు. ఎవరినేమన్నాం మేము, ఏమైనా మా నచ్చనేటి అంటే మార్పిస్తాం. రాశారా? రాయండి, టేక్ యూర్ ఓన్ టైం. మీకు నచ్చనేటి ఏమేమి ఉన్నాయి, మెనూ ప్రకారం మీకు అన్నీ వస్తున్నాయా? మెనూ బోర్డు ఉంది కదా, దాంట్లో పూరి ఎన్ని ఇవ్వాలా, ఇడ్లీ ఎన్ని ఇవ్వాలా, ఇవన్నీ ఉంటాయి కదా. చికెన్ 100 grams ఇవ్వాలా అంటే దాదాపు ఎంత రావాలా, ఎన్ని పీసులు రావాలా, మీ ఇష్టం. మీకు ఎన్ని పీసులు వస్తున్నాయో అన్ని రాయండి. వారానికి 6 eggs ఇవ్వాలా అని 6 ఇస్తున్నారా అది రాయండి. ఇస్తున్నారా లేదా? మాకు 6 eggs ఇస్తూ ఉన్నారు, లేదు 4 ఇస్తూ ఉన్నారు, 5 ఇస్తూ ఉన్నారు. మీకు టిఫిన్లలో ఏదైనా నచ్చని టిఫిన్ ఉందా రాయండి, మాకు ఈ టిఫిన్ నచ్చడం లేదు. అట్లా కూరలు రుచికరంగా ఉన్నాయా లేదా రాయండి. అట్లా ఏదైనా సరే. ఫెసిలిటీస్, మీకు నీళ్ళు అన్నీ బాగున్నాయా, బాత్రూమ్స్ బాగున్నాయా లేదా చూడొద్దమ్మా, ఒకరిదొకరు చూడొద్దు. మీ ఇష్టం వచ్చింది రాయండి, మీ మనసుకు తోచింది. అవన్నీ చూడకూడదు, మీ ఇష్టం వచ్చింది రాయండి, ధైర్యంగా రాయండి. ఇబ్బంది ఎవరిని ఏమన్నా మేము, మీరు ఎవరు రాసింది ఎవరికి తెలియదు, మేము అన్నీ చదువుకొని ఒక అవగాహనకు వస్తాం. మీకోసమే 900 kilometers తిరిగి వచ్చాను నేను, 900 kilometers దూరం నుంచి వచ్చే ఇక్కడికి. అర్థమైందా? మీకేమైనా బాధలుంటే, కష్టాలుంటే భోజనం విషయంలో తీరుద్దామని. మీరు ఈ అవకాశాన్ని
అందిపుచ్చుకొని మంచిగా అన్నీ క్లియర్గా ఏది ఉన్నది ఉన్నట్టు రాస్తే మంచిది. లేదు మీరు అటు రాయకూడదు అన్నీ బాగున్నాయని రాస్తే మీ కర్మ. నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా లేదా? ఎప్పుడన్నా ఇవ్వట్లేదా? ఓకే, ఇస్తూ ఉంటే ఓకే. అరటిపండు ఇస్తారు, రోజు అరటిపండు ఇస్తారు, ఇస్తూ ఉంటే ఓకే. ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా మెనూ ప్రకారం, మెనూ బోర్డులో ఉన్న ప్రకారం ఇస్తే ఓకే. ఇవ్వకుండా ఉంటే రాయండి. చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు, అది ఎన్ని ముక్కలు? 4 pieces. ఓకే. టిఫిన్లో ఏమైనా నచ్చంది ఉందా మీకు? రాయండి. ఓకే ఓకే, ఇచ్చేసేయండి, అన్నకి ఇచ్చేసేయండి అన్నీ. టిఫిన్ ఉప్మా నచ్చడం లేదా? మారుద్దాం ఉప్మా. ఉప్మా బదులు ఏం పెడదాం? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? లక్ష్మీవారం ఎగ్ ఫ్రైడ్ రైస్ మార్చేస్తాం. రేపు లక్ష్మీవారమే మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టేస్తాం. ఇంకొకటి పెడతా మళ్ళీ నెక్స్ట్ వచ్చే లక్ష్మీవారం, టమాటా రైస్. రెండిట్లో ఏది బాగుందో చెప్తే అది కంటిన్యూ చేస్తాం. రెండు బాగాలేకపోతే పాత చింతకాయ పచ్చడి. అంటే ఏంటి? రెండిట్లో ఏదో ఒకటి మీ చాయిస్. ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్, టమాటా రైస్. ఇడ్లీలు 4 సరిపోతున్నాయా? ఓ పాప 4 సరిపోలేదు, ఇంకోటి కావాలని రాసింది. ఓకే. ఎందుకు ఉడకడం లేదు? ఇడ్లీ సరిగ్గా చేయట్లేదా? చెప్తా వాళ్ళకు ఇడ్లీలు కొంచెం మంచిగా చేయండి అని. ఇడ్లీలకు చట్నీ బాగానే ఉంటుందా? చెప్పండి, మీరు నచ్చినట్టు అని చెప్తే నేను వాళ్ళకి చెప్పి. వాటర్ ఉంటుందా? చట్నీ గట్టిగా ఉండట్లేదా? ఇంకా ఏమైనా చెప్తే నేను వాళ్ళకి చెప్పి కొంచెం ఇవి ప్రాబ్లమ్స్ అండి, ఇవన్నీ సాల్వ్ చేయండి అని చెప్తాను. వాటర్ రావట్లేదా బాత్రూమ్స్లో? పూరీలు చేదుగా ఉంటున్నాయా? అంటే కర్రీనా పూరీనా? పూరి చేదు ఎందుకు వస్తుంది? పొడి ఆయిల్ ఎక్కువ వేస్తున్నారా? ఆయిల్ తక్కువ వేస్తున్నారా? కొత్త ఆయిల్ మార్చట్లేదు, అన్నిటికీ ఒకటే ఆయిల్ వాడుతూ ఉన్నారు. చికెన్ స్కిన్ ఎక్కువ వస్తుందా? రాసుకో, ఆ పాయింట్ రాసుకో, కొంచెం అవన్నీ రాసుకో. స్కిన్ ఎక్కువ వస్తుంది, ఇడ్లీ ఉడకడం లేదు. కొన్ని మనం చెప్తాం మేము గట్టిగా, ఇంకా మీ మంచిగా చేయమని. మీరు కూడా మంచిగా చదవండి, మంచి అవకాశం ఇది. ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీకోసము చేస్తూ ఉంది. దాన్ని మీరు క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి బాగా చదువుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ జీవితాలు బాగుంటాయి, మీ తలరాతలు మారుతాయి, మంచి హస్బెండ్స్ వస్తారు, మంచి జాబ్స్ వస్తాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీ పిల్లలకు మంచి చదువులు చెప్పుకోవచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి మనసుంటే. ఉద్యోగాలు రానప్పుడు ఏదో ఒకటి ఇంట్లోనే బిజినెస్ చేయొచ్చు, తెలివితేటలుంటాయి. చిన్నవి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, మంచిగా పని చేసుకోవచ్చు. ఎంతో మీ తల్లిదండ్రులు ప్రేమగా ఇష్టంగా మిమ్మల్ని ఇక్కడికి పంపించారు చదువుల కోసం. ఇంట్లో వాళ్ళు చిన్న పనులకు పోయి చిన్న ఉద్యోగాలు చేస్తూ, వ్యవసాయం చేస్తూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. రేపు వాళ్ళకు మీరు 10 రూపాయలు సంపాదించేటప్పుడు వాళ్ళకు ఒక డబ్బులు ఇస్తే, సాయం చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మంచి గోల్స్ రీచ్ చేసి మీరు మంచి జాబ్స్ కొడితే కనుక వాళ్ళు సంతోషపడతారు. ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈయన బాగా చెప్పేటి వినండి, మంచి శ్రద్ధ పెట్టండి, మనసు పెట్టండి. గిలికజ్జాలు పెట్టుకోకండి, కొట్టుకోకండి, తిట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఒక మెట్టు దిగి మాట్లాడుకోండి ఎప్పటికైనా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. పిల్లలంతా బాగానే ఉందమ్మా, ఎక్కడేం ప్రాబ్లం లేదు. మీ గురించి మంచిగా చెప్పారు, బాగా చూసుకుంటారని చెప్పారు. బాగున్నాయి, కానీ కొంచెం ఇడ్లీ ఉడకడం లేదు సరిగా, అది ఒకటి రెక్టిఫై చేసుకోండి. పూరీలు కొంచెం చేదు వస్తున్నాయి, ఎందుకంటే ఆయిల్ ఏదో కొంచెం కంటిన్యూగా వాడడం వల్ల. అవి 2 ప్రాబ్లమ్స్. అదేదైనా కొంచెం ఏమైనా ఉంటే మీరు రెక్టిఫై చేసుకోండి, ఏమన్నా ఉంటే కనుక. దాని తర్వాత ఉప్మా తీసేసాము. ఉప్మా బదులు మీరు ఎగ్ రైస్ పెట్టండి. ఎగ్ రైస్ ఆ రోజు ఎగ్ ఉండదు. దాని బదులు ఆ ఎగ్గును ఇప్పుడు ఉప్మా రవ్వ, ఉప్మాకు వాడే చట్నీ, దాని బదులు ఆనియన్స్, ఆయిల్ అడుగుతా ఉన్నాం మేము ఎక్స్ట్రా మెనూలో పర్ క్యాపిటా.
దాన్ని డివైడెడ్ అది చేసుకొని మంచిగా ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ బాగా వేయించి అయితే ఎగ్స్ కొట్టి వేసేటప్పుడు అందరూ ఎన్ని ఎగ్స్ ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని ఎగ్స్ కొట్టేటట్టు చూసుకోండి జాగ్రత్తగా, అన్ని ఎగ్స్ పడేటట్టుగా. అప్పుడే మనకు మళ్ళీ లేకుంటే టేస్ట్ రాదు. ఆ రైస్ ఉడకబెట్టి దాంట్లో బాగా కలిదిప్పేసి పెట్టేసేది. ఒక లక్ష్మీవారం. ఇంకొక లక్ష్మీవారము టమాటా రైస్ చేయండి. టమాటా బాగా పేస్ట్కి చేసి బాగా ఉడకబెట్టి పేస్ట్ చేసి దాంట్లో రైస్ కలిదిప్పేసి పెట్టేసేయండి. ఈ రెండిట్లో ఏది బాగుందో పిల్లల చాయిస్. వాళ్ళ పిల్లలకి ఏది కావాలంటే నేను రాశాను ఇక్కడ. ఎక్కువ మంది అభిప్రాయం మీరు దీనికి వీడియో పెట్టండి పిల్లలతో మాట్లాడించి ఈ నెంబర్కు. ఈ నెంబర్కి మీరు పిల్లలతో మాట్లాడించి వెదర్ దే ఆర్ సాటిస్ఫైడ్ మాట్లాడినప్పుడు జరుగుతుందో లేదన్నటువంటి అదేమ్మా అంతా బాగుందిమ్మా. పిల్లలందరూ బాగా రాశారు, అన్నీ రాపించాం పిల్లలతో, అన్నీ బాగా రాశారు. అదే ఆ ఇడ్లీ విషయం సరిగా ఉడకడం లేదని చెప్పి రాశారు. ఆ పూరి కొంచెం చేదుగా వస్తుందని కొంతమంది, అందరు కాదు. ఇది పాత్రల్లో బాగా ఉడుకుతున్నాయి సార్, కొత్త పాత్రల్లో చూడండి మీరు ఏది బాగుంటుంది. అది ఉడకడం లేదు ఇడ్లీ, అది పిల్లలు ఉడకడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. 4 ఇడ్లీ 4 కొత్త పాత్ర పెట్టిన చిన్న తేడా అయితే వచ్చింది, తడి ఉంటుంది. అవే ఇంకా మేజర్ ఇష్యూస్ ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయి, అంతా సంతోషం. ఆ ఉప్మా అయితే అందరు రాశారు. స్టేట్ వైడ్, మీరు కాదు, స్టేట్ వైడ్ ప్రతి స్కూల్లో ఉప్మా మారుస్తూ ఉన్నా నేను. అందరికీ రాసాం అందరికీ రాసాం. మీ అధికారులందరికీ రాసాం కూడా. ఉప్మా అది తీసేసి ఏదైనా ఎగ్ రైస్ లేకపోతే టమాటా రైస్ పెట్టండి, ఆ పర్ క్యాపిటల్ అడ్జస్ట్ అయ్యేటట్టుగా. ఎందుకు ఆ ఉప్మా తినట్లేదు, అది ఉడకట్లేదు, పెద్ద క్వాంటిటీ కాబట్టి టేస్ట్ ఉండదు. పెద్ద క్వాంటిటీ మనకు వచ్చే పర్ క్యాపిటా మెయింటైన్ చేయాలా. ఇంత డాల్డా వేసి ఇంత కాజు వేసి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మన బడ్జెట్ అడ్జస్ట్ కాదు కదా. 1400 1600 మేనేజ్, మీకు వచ్చే 1600 మేనేజ్ చేయాలి. మీకు 1600 చాలా లక్కీ.